వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడైతే ఫామ్ అయితే అయింది. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలోనే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ ప్రయాణము ఇదొక గ్యారెంటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతా ఉన్నారని అంటా ఉన్నారు. ఈరోజైతే మనతోనైతే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మారయ్య గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రెజెంటు? ఎలా ఉంది? నా పేరు మారయ్య అండి. నేను తెలంగాణ ఆటో యూనియన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 6 గ్యారంటీలు, ఈ ఆర్టీసీ ఉచితం అనేది ప్రభుత్వానికి ఉచితంగా వచ్చింది. ఇది చాలామంది తెలవదు. ఫస్ట్ అమల్లో ఈ ఫ్రీ బస్సుని ఎందుకు చేసిందంటే, ప్రభుత్వానికి పెట్టుబడి లేకుండా, దానికి స్పెషల్ బడ్జెట్ కేటాయించకుండా ఫ్రీగా వచ్చేసింది. ఫ్రీగా పెట్టేశారు. దాని ద్వారా ఇవాళ లక్షలాది మంది, 6,50,000 మంది ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారందరూ ఇవాళ రోడ్డున పడ్డారు. కనీసం ఆ రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఏ పద్ధతిలో ఆదుకుంటారు అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇస్తలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎంతసేపు కేసీఆర్ గారిని అసలు ఈ ఉచిత బస్సు వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలని, హరీష్ రావు గారినో, కేటీఆర్ గారినో, ఇంకెవరినో ఇట్లా వాళ్ళని తిట్టి పబ్బం గడుపుకుంటారు తప్ప, అసలు నిజంగా ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం సర్వే చేయించవచ్చు. ఇక్కడ పొద్దాక ఎవరిని తిట్టాల్సిన పని లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా అంటే ఒక వర్గానికి మేలు చేసినప్పుడు మరో వర్గం నష్టపోయినప్పుడు ఆ వర్గానికి ఎందుకు నష్టపోయింది, వాళ్ళకి ఏం చేస్తే మేలు అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయాన వాళ్ళ చేతిలో అనేక రకమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి నిజంగానే అన్యాయం జరిగిందని సర్వే చేయించి వాళ్ళకు ఏం చేస్తే న్యాయం అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారే చేయొచ్చు. ఇట్లాంటి ప్రయత్నం చేయకుండా ఎవరైతే పని చేస్తున్నారో యూనియన్లో తిట్టడం, డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు అనడం, పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తే, నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు 2012లో ఏపీ 29, 28 అప్పుడు పర్మనెంట్లు లేని కారణంగా ఇక్కడ చుట్టుపక్కల కొనుక్కున్నటువంటి ఆటోలు హైదరాబాద్లో నడిపితే, ఆ రోజు కూడా కాంగ్రెస్ ఇదే బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు తిరగనీయకపోతే వేల మంది రోడ్డెక్కిరు. అప్పుడు సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఉండే, అడిషనల్ కమిషనర్గా ఉండే. వేల మంది రోడ్ ఎక్కితే ఇదే కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి ఆటో కార్మికులు హైదరాబాద్లో నడుపుకుంటూ పూటగడక వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు, వాళ్ళు ఏమైనా తుపాకులు పట్టుకొని వస్తుర్రు హైదరాబాద్ నగరానికి అని చెప్పి స్టేట్మెంట్ వేస్తే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఈ విషయాలు ప్రజలు తెలవాలని చెప్తున్నా. చాలామంది తెలుస్తలేదు. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది, అరే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉంది, అప్పుడు ఏం ముందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చిందంటే, నేను చాలామందికి అర్థం కాని అవలలో చెప్తున్నా. అసలు అప్పుడు ఉచిత బస్సు స్కీమ్ లేదు. ఉన్నదో లేదో కలో గంజో నడుపుకొని ఆటో డ్రైవర్లు ప్రశాంతంగా బతికిర్రు. రోడ్డు రవాణా పన్ను లేదు. 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. అనేక మందికి ఏదైతే ఛానళ్ళు ఉన్నాయో మాఫీ చేసిండు. ఆటో డ్రైవర్లకు ఎవరు ఇబ్బంది పెట్టలే. కాబట్టి ఆయన ఎవరు ముందుకు రావాల్సిన అవసరం లేదు. యూనియన్ నాయకులుగా మేము కూడా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒకటే, ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నా, అనేక మందికి చెప్పదలుచుకున్నా, ప్రజల డిమాండే నాయకత్వంగా పార్టీలు క్యాచ్ చేసి ముందుకు వస్తాయి. నాయకుడు ఏ నాయకుడైతే ముందుకు వస్తాడో ఆ నాయకుడి నాయకత్వంలోకే ప్రజలు పోతారు. ప్రజల కోరిక, ప్రజల డిమాండే ముందుకు వస్తుంది. ఉదాహరణ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ మీద చాలా మీద మాట్లాడుతారు. తెలంగాణ ఉద్యమ డిమాండ్ అనే తెలంగాణ ఆకాంక్ష అనే ప్రజలది. అది ప్రజలు కావాలని కోరుకున్నారు. ఆ ప్రజలకు నాయకత్వం వహించి తెలంగాణ సాధించండు. ఇవాళ ఏదైనా అంతే. ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్య ఉంది. ఈ సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందుకొచ్చి నిన్న అసెంబ్లీకి వచ్చారు ఇది సమస్య తెలుసుకోని కోసం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కానీ ఆటో డ్రైవర్లను కలిసింది ఎప్పుడు లేదు. ఇప్పుడు అధికారం దిగుడుతోనే కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు అని అంటున్నారు కదా కాంగ్రెస్. ఎవడో పిచ్చోడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నందుకు ఎందుకు పట్టించుకోలేదు? 5 లక్షల ప్రమాద బీమా స్కీమ్ తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ట్యాక్స్ మాఫీ ఈ దేశం లెక్కన చేసిర్రా? టీఆర్ఎస్ పార్టీ కాదా? అసెంబ్లీలో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి
గెజెట్ రిలీజ్ చేసి జీవో ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే కదా. 2015లో ప్రమాద బీమా తీసుకొచ్చినప్పుడు మే మేడే సందర్భంగా కేసీఆర్ గారు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి అఫీషియల్గా ప్రకటించిండు. ఎందుకంటే వీళ్ళంతా ప్రమాదానికి గురవుతారు, వీళ్ళు రోడ్డు భద్రత సరిగా ఉండదు, ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి ఈ ఆన్లైన్ చాలామంది తెలుస్తలేదు, ఆన్లైన్లో చనిపోయిన కుటుంబాలతో అప్లికేషన్ పెట్టుకుర్రో వాళ్ళకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మే సందర్భంగా కేసీఆర్ గారు 2015లో స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎందుకు పట్టించుకోలే? ట్యాక్స్ మాఫీ మొన్న చేసారు. ఇప్పుడు ఏదో రంగనాథ్ గారు అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ఉండే మొన్న ఇక్కడ ఒక సంవత్సరం క్రితం మొత్తం ఈ ఛానళ్ళు రద్దు చేసింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. ఎందుకు పట్టించుకోలే? జనాన్ని పట్టించుకోకపోతే జనం రోడ్ ఎక్కుతారు. అది ఆటో డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అది ఏ రూపంలో రావచ్చు. పట్టించుకోకపోతే ఎందుకు ఊకుంటుండే? ఉద్యమం చేయకపోదురా? కమ్యూనిస్ట్ పార్టీ లేవా? సిఐటి, ఏఐటిసి, ఐఎఫ్టి ఇలాంటి సంఘాలు ప్రజల పరమ లేరా? మేమే ఉన్నామా? ఎవరైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ఫోకస్ అవుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది కనుకనే ఇలా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళు అంత ముందుకు ఎందుకు చేయలేదు? మరి ఆటో డ్రైవర్ల కోసం ఏం డిమాండ్లు పెట్టి రాళ్ళు? ఫ్రీ బస్సా పెట్టేది? ఆటో డ్రైవర్లు బతుకు బాగుపడాలి, మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారాలంటే మీరు మా కోసం ఏం చేసారో చెప్పురి. కేసీఆర్ చేయాలి అంటారు కదా, ఇప్పుడు నేను ఇప్పుడు ఏమేమి చేసినా చెప్పిన. మీరు అధికారంలోకి వచ్చి మాకేం చేసినా చెప్పండి. మా ఉన్న ఉపాధి వీకేసి మమ్మల్ని రోడ్డు పడేస్తుంది మీరు అధికారంలోకి వచ్చింది. నిజంగా చూసుకుంటే ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్సు ద్వారా మీరు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, ఏ విధంగా ఉంటుంది? చాలామందికి అర్థం కాదు ఏంటంటే, నేను రాష్ట్రం అంతా స్టడీ చేసిన. నేను వరంగల్ పెద్ద ఏరియా, అక్కడ రైల్వే స్టేషను, బస్ స్టాండ్లు చూసిన, నిజామాబాదు, మెదక్ జిల్లా, హైదరాబాదు, ఇట్లా ప్రధానమైనటువంటి కామారెడ్డి రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతాలు ఒక నెల రోజులు తిరిగి స్టడీ చేసి నివేదిక తయారు చేసిన, ప్రభుత్వానికి కూడా ఇస్తా. మొన్న రవాణా శాఖ మంత్రి కలిసిన, మీరు పూర్తి నివేదిక ఈ మారయ్య అని అడిగిండు. నేను తప్పకుండా పార్టీ కాంగ్రెస్ కావచ్చు కానీ ఈ రాష్ట్రానికి ప్రభుత్వం మాకు మంత్రే, మేము గౌరవిస్తాం. ముఖ్యమంత్రి అయినా గౌరవిస్తాం, రవాణా శాఖ మంత్రిని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మాకు మంత్రి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కానీ ఈ రాష్ట్రానికి మా రంగానికి పొన్నం ప్రభాకర్ గారు మాకు మంత్రి, 100% గౌరవిస్తాం. నివేదిక ఇస్తా, ఏ రకంగా నష్టపోయిందని చెప్తా. ఫ్రీ మహిళలు జనరల్గా ఎక్కడైనా సరే మహిళలు ఓ షాపింగ్ పోవాలన్నా, ఓ శుభకార్యానికి పోవాలన్నా, లేదా ఇతర అవసరాలు ఏది పోయాలన్నా మహిళలే ఎక్కువ తిరుగుతారు. 60-70% మహిళలు తిరుగుతారు. పురుషులు ఉద్యోగరీత్యా, వ్యాపారం రీత్యా బయటికి ఎక్కువ పోరు. బయటికి పోయినా వాళ్ళకి వెహికల్ ఉంటుంది లేదా కారు ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మహిళలు బస్సు పోవడం వలన ఫ్రీ అనగానే బస్సు ఎక్కుతారు. ఈ భర్తలు కూడా ఏమవుతుందంటే, ఏమండి నేను బస్సుకు ఫ్రీ కదా, నాకు 50% సబ్సిడీ లెక్క అయింది, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు పెట్రోల్ దండగా నువ్వెందుకు ఆ 50-100 నీ కిరాయి పెట్టుకుంటే నువ్వు నాతో పాటు రా. భార్యతో పాటు భర్త కూడా బస్సు ఎక్కుతుండు. దీనివల్ల ఆటో డ్రైవర్కు పూర్తిగా నష్టం ఎట్లా కూడా చెప్తా. ఉదాహరణ, ఈ ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు బస్ స్టాప్ ఉంది. నేను మొన్న అక్కడ పోయినా. ఆ ఆలేరు బస్ స్టాప్లో అక్కడి నుండి అనేక గ్రామాలలోకి వెళ్ళి వచ్చినటువంటి అది టౌన్ కనుక, ఇప్పుడు ఆలేరు నుండి జనగం టౌన్కి పోతారు. సరే ఇదే అనేక అవసరాల కోసం రూట్ వేసుగా పెట్టుకుంటారు. వాళ్ళు ఆటో వెళుతలేరు. అక్కడి నుంచి గుట్ట పుణ్యక్షేత్రం గుట్టకు పోతారు ప్రజలు, ఆటోలో వెళుతలేరు, బస్సు ఎక్కుతారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏమైందంటే, ఈ ఏదైతే 2 వీలరు ఈ ఓలో ర్యాపిడో వచ్చిందో, ఈ ఇంటి నుంచి మెయిన్ రోడ్ వరకు ర్యాపిడోకి పోతారు. ఇది బాగా మీరు ప్లే చేయాలి. ఎందుకంటే నన్ను మంత్రి గారు అడిగినారు, అరే భయ్ బస్సులు గల్లీకి పోవు కదా, మీరు ఎందుకు నష్టం అవుతున్నాడు, ఎందుకు పోతావు చెప్తున్నా. వాస్తవమే, అది బస్సు గల్లీకి రాదు. కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లకు జరిగిన నష్టం ఏంటంటే, ఈ ర్యాపిడో బైకులు బుక్ చేసుకుంటారు. ఈ ర్యాపిడో బైకులు బుక్ చేసుకొని మెయిన్ రోడ్ బస్ స్టాప్ దాకా పోతారు. ఎంత అక్కడ 20, 30, 50 అవుతాయి. అక్కడ నుంచి బస్సు ఎక్కుతారు. అంతకుముందుకు ఏం జరుగుతుండే, ఇదే ఓలా ఊబర్ను ఇంటి దాకా వస్తుండే, ఇక్కడ నుంచి హైటెక్ సీటా, జూబిలీ బస్ స్టాండా లేదా ఇమ్లిమెంట్ బస్ స్టాండా, వాళ్ళ అవసరాలకు హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికైనా డైరెక్ట్ ఆటోలో పోయారు.
దానివల్ల ఏళ్ళ వరకు గిరాకీ అయితలేదు. అది జరుగుతున్న నష్టం.